హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా మిత్రులతో కలిసి ఈరోజు సరదాగా నేను రాయకల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఈ రాయకల్ వాటర్ ఫాల్స్ కరీంనగర్ జిల్లాకి 42 కిలోమీటర్ల దూరంలో ఈ రాయకల్ వాటర్ ఫాల్ ఉంది. ఈ రాయకల్ వాటర్ ఫాల్ సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో ఉంది. రాయకల్ గ్రామం అవతల పొలాలను దాటుకొని వచ్చినట్లయితే మనకి రాయకల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి గుట్టపై నుంచి వర్షపు నీరు భారీగా కిందికి జారుతూ కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ సందర్శకులని కనువిందు చేస్తుంది. మేము ఈ వాటర్ ఫాల్ చూడడానికి ఆదివారం వెళ్ళాం. సండే హాలిడే కాబట్టి ఇక్కడికి చాలామంది సందర్శకులు వాటర్ ఫాల్ చూడడానికి వచ్చారు. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ విధంగా బండల మధ్య నుంచి ఆ గుట్టను ఎక్కుతూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం చిన్నపిల్లలు పెద్దవారు వచ్చినట్లయితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వర్షం పడినట్లయితే ఈ బండలు జారి చాలా ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఇక్కడికి చిన్నపిల్లలు, వృద్ధులు రాకూడదని నా యొక్క కోరిక. నేను చూసిన వారిలో చాలామంది ఆడవాళ్ళు, చాలామంది చిన్నపిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చారు. కానీ ఇది చాలా డేంజరస్ ప్లేస్. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం వాటర్ ఫాల్స్కి చేరువవుతున్న కొద్దీ మనకి వాటర్ కిందికి రావడం గమనించవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఈ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా వస్తుంది పైనుంచి కిందకి. ఇంకా మనం పైకి వెళ్తే పైవి కూడా మనం చూడవచ్చు. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ, ఈ సీనరీ. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఇక్కడ ఒక డే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. కానీ చిన్నపిల్లలను మాత్రం తీసుకువెళ్ళొద్దని నా సూచన. మనం టాపిక్కి వెళ్ళినట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, అందుకే చాలామంది చూడడానికి ఇక్కడికి సందర్శకులు రావడం జరిగింది. మనం పైకి వెళ్తున్న క్రమంలో కొంతమంది తెలియని పర్సన్స్ వాళ్ళు మనం చూసి మీ ఛానల్ ఏమేంటి అని మనం అడిగారు. నాకు చాలా బూస్టప్ ఇచ్చింది. ఎందుకంటే కొంతమంది అడిగినప్పుడు మనకి వీడియోలు చేయడానికి ఇంకా ముందుకు మనకు ఎంకరేజింగ్గా ఉంటుంది. హాయ్, సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. లింగబాబు లింగబాబు. అరే తిరుపతి గుట్ట ఎక్కినప్పుడు ఇంకా నేను మీ వాటర్ ఫాల్స్ వెళ్ళండి బ్రో. బిగ్ బాస్ పంపండి నన్ను కూడా. అబ్బా తమ్ముడు, బిగ్ బాసా? పంపిస్తాం. బిగ్ బాస్ కాదు, నిన్ను అసెంబ్లీ కూడా పంపిస్తాం. చాలా గట్టిగా కోరుకో. సండే అందరికీ హాలిడే కావడంతో ఇక్కడికి చాలామంది సందర్శకులు వచ్చారు. నిజంగా ఇక్కడ వాటర్ ఫాల్ అయితే కనిపించడం లేదు. ప్రతి చెట్టుకు పుట్టకు మనిషి అన్నట్టు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాటర్ ఏమో తక్కువ, ఇక్కడ చూసేవారేమో చాలా ఎక్కువ ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా స్పీకర్లు తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూమెంట్ని. మాకు అక్కడ దూరంలో చెరువు కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి గుట్టపై నుంచి చేసిన వాటర్ మొత్తం ఆ చెరువులో కలుస్తుంది. అక్కడ ఇదిగో అదే ఆ చెరువు. ఈ వాటర్ అంతా అక్కడికి వెళ్తుంది. వీలైతే ఆ చెరువు కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం గుట్ట దిగిన తర్వాత. ఇంత క్రౌడ్ ఫ్రెండ్స్, చాలా క్రౌడ్ వచ్చారు ఇక్కడికి ఈ వాటర్ ఫాల్ చూడడానికి. మీరు ఎవరైనా ఈ రాయకల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఈ వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేయండి. కానీ వీకెండ్స్లో మాత్రం రాకండి. వస్తే వీక్ డేస్లో రండి. వీకెండ్స్ ఇక్కడికి చాలామంది టూరిస్టులు ఈ వాటర్ ఫాల్ చూడడానికి వస్తున్నారు. ఇక్కడ వచ్చిన టూరిస్టులకి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అందరూ టాప్కి చూడడానికి పైకి ఎక్కుతున్నారు, బండలపై నుంచి పైకి వెళ్తున్నారు. కానీ ఆ బండలు చాలా స్కిడ్గా ఉన్నాయి. అవి ఎక్కే క్రమంలో కాలు జారినట్లయితే కింద పడితే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఎవరు అలాంటి సాహసాలు చేయకండి.
పైన చాలామంది ఉన్నారు చూడండి, అది ఎంత రిస్క్ మీరు చూసుకోవచ్చు. అలా పైకి వెళ్ళడం ఇన్ కేస్ ఏదైనా అనుకుని జరిగినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రికాషన్స్ లేవు మిమ్మల్ని కాపాడడానికి, కానీ కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, నేను గమనించినది ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి వచ్చే చాలామంది మద్యం సీసాలను తీసుకొని పైకి వస్తున్నారు. ఇక్కడ పైన తాగడం, ఆ బాటిల్ని పాలగొట్టడం చేస్తున్నారు. అవి ఇక్కడ వచ్చిన విజిటర్స్కి వారి కాళ్ళకి కూర్చుకున్నట్లయితే చాలా ప్రమాదాలకు వారు గురవుతారు. కాబట్టి ఎవరు కూడా ఇక్కడికి వచ్చేవారు మద్యం బాటిల్ తీసుకురాకండి. ఎందుకంటే ఈ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిది. ఇది ప్రకృతి అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. సో ఇలాంటి ప్లేసెస్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ చూడవచ్చు చాలామంది వచ్చారు ఈరోజు. చాలామంది ఆడవాళ్ళు కూడా ఈ వాటర్ఫాల్ కింద నిల్చొని ఫోటోస్ దిగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో అది ఓకే, ప్రమాదాలు జరిగినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ కింద చూసుకోవచ్చు, చాలా లోతుగా ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈ రాయకల్ వాటర్ ఫాల్స్ కథ. మరో కొత్త ప్రాంతంతో మీ ముందు ఉంటాను. మీ దగ్గర ఇలాంటి వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. నేను కూడా ఆ వాటర్ ఫాల్స్ బ్లాగ్ తీయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మేము వెళ్ళే క్రమంలో మీరు చూసుకోవచ్చు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. మేము వెళ్ళే క్రమంలో అన్ని కార్లు, ఆటోలు చాలా ఎక్కువ వచ్చాయి. మాకేదో ఒక 1 అవర్ పట్టింది రాయకల్ గ్రామం దాటడానికి. సో ఇదంతా వీకెండ్ ఎఫెక్ట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. మరో కొత్త ప్రాంతంతో మరి కొంత సమయం తర్వాత మేము ఉంటాను. బాయ్.